అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నాం ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో సీజన్ 2 ఎపిసోడ్ 8. సో నిన్న మరియు మొన్న వచ్చిన కమెంట్స్ని బట్టి వీడియోస్ అనేది ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన యొక్క ఫస్ట్ కమెంట్ అడిగిన వారు మన యొక్క యూజర్ అండి. సిస్టర్, నాకు బేబీ బ్రీచ్ పొజిషన్ అని ఉంది ఇన్ 19 వీక్స్. సో బేబీ సెఫాలిక్ పొజిషన్కి రావడానికి ఛాన్సెస్ ఉందా? రిప్లై మీ అని అడిగారు. ఫ్రెండ్, నార్మల్గా బేబీ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుందండి. 19 వీక్స్ అంటే మీకు ఇప్పుడు బేబీ అయితే అన్ని పొజిషన్లోనూ తిరగచ్చు అనమాట. మూమెంట్ స్టార్ట్ చేసిందంటే పొజిషన్స్ అనేవి బేబీ చేంజ్ చేస్తూనే ఉంటుంది. బట్ ఎప్పుడు వరకు బ్రీచ్లో ఉంటే ఏం కాదు అని చూస్తే 32 వీక్స్ వరకు కూడా బేబీ బ్రీచ్లో ఉండొచ్చు, ప్రాబ్లం ఉండదు. బట్ ఆఫ్టర్ 32 వీక్స్ తర్వాత బేబీ సెఫాలిక్లోకి టర్న్ అవ్వాలి. నార్మల్ బేబీస్ అయితే తప్పకుండా సెఫాలిక్లోకి టర్న్ అవుతారు 32 వీక్స్కి. సో ఇప్పుడైతే మనం చెప్పలేము. 19 వీక్స్లో బ్రీచ్లో ఉంది కాబట్టి ఇక మనం వెయిట్ చేయాలి. 32 వీక్స్ వరకు కూడా వెయిట్ చేసి చూడాలండి. సాధారణంగా హెల్తీ బేబీస్ అయితే 32 వీక్స్కి సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చేస్తారు, భయపడకండి. ఇక నెక్స్ట్ అడిగిన వారు సాగరిక గారు. హాయ్ అక్క, 31 వీక్స్కి గ్రోత్ స్కాన్ చేశారు. బేబీ వెయిట్ 1.16 ఉంది, కరెక్ట్ ఉందా చెప్పండి అని అడిగారు. ఫ్రెండ్, నార్మల్గా మనకు బేబీ 31 వీక్స్కి ఎంత వెయిట్ ఉండాలంటే 1.5 kgs ఉండాలి. 400 grams తక్కువగా ఉంది, పర్వాలేదండి. ఇంకా మీకు టైం ఉంది, 9 వీక్స్ వరకు టైం ఉంది కాబట్టి బాగా ఆహారం అనేది తీసుకోండి. ప్రోటీన్ రిచ్ ఉండే ఫుడ్స్ తీసుకోండి అండ్ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోండి. అప్పుడు బేబీ తప్పకుండా మంచి వెయిట్ గెయిన్ అయితే అవుతుంది. ఇంకా అయితే టైం ఉందండి. ఇప్పటికైతే కొంచెం తక్కువగా ఉంది, బాగా తినాల్సి ఉంటుంది. ఇక మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ మంగళయ్య గారి దగ్గర నుండి. మేడం, రిప్లై పెట్టండి, నాకు 32 వీక్స్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పారు. ఫ్రెండ్, నార్మల్గా ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుందండి. అది ఫస్ట్ వీక్ నుండి డెలివరీ అయ్యేంత వరకు కూడా ఎప్పుడైనా అవ్వచ్చు. వట్టి వైట్ డిశ్చార్జ్ అవుతుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ మీకు వైట్ డిశ్చార్జ్తో పాటు మీకు కనుక వజైనల్ పెయిన్ ఉంది, అక్కడ దురదగా ఉంది, మంటగా ఉంది అన్నా, లేదా మీకు ఆ యొక్క వైట్ డిశ్చార్జ్ అనేది బాగా స్మెల్ వస్తుంది అన్నా, లేదా మీకు ఆ యొక్క వైట్ డిశ్చార్జ్తో పాటు నడుము నొప్పి, కడుపు నొప్పి కూడా వస్తుంది అంటే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఇలా ఏం లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు, వట్టి డిశ్చార్జ్ మాత్రమే అవుతుందంటే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో ఇది నార్మలే. సో ఇలా ఉన్నప్పుడు మీకు కనుక ఏ ఒక ప్రాబ్లం లేకుండా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉందంటే మీరు ప్రోబయోటిక్స్ బాగా తీసుకోండి. అంటే పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకున్నారంటే చాలా వరకు ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ అనేది రాదు. డీహైడ్రేషన్ ఉన్నా కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. నీరు కూడా బాగా తీసుకోండి. ఇక మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వారు నరసింగరావు గారు. వారి దగ్గర నుండి వచ్చిందండి. మేడం, నాకు పీరియడ్స్ అయి 53 days అవుతుంది. టెస్ట్ చేసుకున్న నెగటివ్ అని వచ్చింది. ఈరోజు లైట్గా బ్లీడింగ్ అవుతుంది, ఏమిటో అర్థం కాలేదు అని అడిగారు. ఫ్రెండ్, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీది రెగ్యులర్ పీరియడ్సా ఇర్రెగ్యులర్ పీరియడ్సా అని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు కనుక రెగ్యులర్ పీరియడ్స్ అయ్యి మీకు 53 days అయినా కూడా పీరియడ్స్ రాలేదు అంటే ఖచ్చితంగా ఇది ప్రాబ్లం అయి ఉండొచ్చు. నార్మల్గా పీరియడ్స్ మిస్ అవ్వడానికి వట్టి ప్రెగ్నెన్సీ ఒకటి మాత్రమే కారణం కాదండి. ఇతర తరహా చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా పీరియడ్స్ అనేవి మిస్ అవుతాయి. ముఖ్యంగా మనకు క్లైమేట్ చేంజ్, అంటే సడన్గా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ సెట్ అయ్యేంత వరకు కూడా పీరియడ్స్ అనేవి లేట్ అవ్వచ్చు. కొన్నిసార్లు మీకు కనుక ఎక్కువ వీక్గా ఉన్నా కూడా పీరియడ్స్ అనేవి లేట్ అవ్వచ్చు. అనీమియా సమస్య ఉన్న వారికి కూడా పీరియడ్స్ అనేవి అటు ఇటుగానే వస్తూ ఉంటాయి. పీసీఓఎస్ సమస్య ఉన్న వారికి కూడా పీరియడ్స్ ఇలా మనకు లేట్ అవుతాయండి. దీంతోపాటు మీకు స్ట్రెస్ అధికంగా ఉన్న, హార్మోనల్ చేంజెస్ ఉన్నా కూడా పీరియడ్స్ అనేవి మిస్ అవుతాయి. సో ఇవి అన్నీ కూడా పీరియడ్స్ మిస్ అవ్వడానికి ఒక రీజన్సే. ఈ రీజన్లో ఏదైనా ఒకటి కూడా అయి ఉండొచ్చు అండి. మీకు టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చిందని చెప్తున్నారు. సో నెగటివ్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ లేదనమాట. ఏదో ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి డాక్టర్ను కలవండి.
డాక్టర్ని కలిసి అసలు పీరియడ్ ఎందుకు మిస్ అయింది, ఇప్పుడు మరలా కొంచెం కొంచెంగా బ్లీడింగ్ ఎందుకు అవుతుందని కూడా మీరు తెలుసుకొని తగిన విధంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలండి. సో దీనికి ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి వెంటనే డాక్టర్ను కలవండి. మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వారు ఉమా గారు, నా యొక్క ఎల్ఎంపి 1/6/2023, నా డెలివరీ డేట్ 23/3/2024 ఇచ్చారు. ఇప్పుడు నాకు ఎన్ని వీక్స్ చెప్పవా సిస్ అని అడిగారు. ఫ్రెండ్, మీ యొక్క లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ డేట్ ప్రకారం చూస్తే ఇప్పుడు మీకు 38 వీక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. 38 వీక్స్లో ఉన్నారండి ఇప్పుడు మీరు. మీ యొక్క ఎల్ఎంపి ప్రకారంగా చూస్తే మీకు డ్యూ డేట్ అనేది 9th మార్చ్ లేదా 7th మార్చ్ అని రావాలండి. బట్ మీకు 23 మార్చ్ అని ఇచ్చారు. అంటే మీకు ఎందుకు ఇంత లేట్గా డ్యూ డేట్ ఇచ్చారో మీరు చెక్ చేసుకోవడం మంచిది. ఆల్రెడీ మీకు 38 వీక్స్ కాబట్టి మీకు డెలివరీ ఎప్పుడైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. లేబర్ సిమ్టమ్స్, బేబీ పొజిషన్లోకి వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఒకసారి డాక్టర్ని కలవండి. డ్యూ డేట్ అయితే కొంచెం లాంగ్గా ఇచ్చినట్టు ఉంది, ఇంకొకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఇక మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వారు విజయ గారు, హాయ్ అక్క, నాకు ఇప్పుడు 8 months అక్క. ఆమ్నియాయిడ్ ఫ్లూయిడ్కి నాకు స్కానింగ్లో ఇచ్చారు, అంటే ఉమ్మ నీరు ఎంత ఉందో చెప్పరా అక్క. ఇంక్రీజ్ మైల్డ్లీ హైడ్రో ఆమ్నియాస్ అని వచ్చింది, అంటే ఎంత ఉందో చెప్పవా అక్క, ప్లీజ్ రిప్లై మీ అని అడిగారు. ఫ్రెండ్, ఇప్పుడు మీకు 8 months అని చెప్తున్నారు. ఈ యొక్క మాసంలో ఇంకో ఉమ్మని తగ్గుతూ ఉంటుందన్నమాట. బట్ మీకు ఇంక్రీజ్ మైల్డ్లీ హైడ్రో ఆమ్నియాస్ అన్నారు. హైడ్రో ఆమ్నియాస్ అంటే పాలిహైడ్రో ఆమ్నియాస్ అంటారు, కొంచెం ఎక్కువగా ఉమ్మ నీరు ఉంది అని అర్థం అన్నమాట. నార్మల్గా మనకు 8th monthలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ యొక్క రేంజ్ ఏంటి, నార్మల్ రేంజ్ అని చూస్తే 8 నుండి 16 ఉండాలి. సో మీకు అంతకంటే ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు స్లైట్లీ ఇంక్రీజ్ అని ఇచ్చారనమాట. సో మీకు వాల్యూ అనేది 16 పైగా ఉండుండొచ్చు. బట్ మీరు రీజన్స్ అనేవి తెలుసుకోండి, ఎందుకు ఎక్కువగా ఉందో తెలుసుకొని దానికి తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డయాబెటీస్ ఉన్నా, హై బీపీ సమస్య ఉన్నా ఉమ్మ నీరు పెరుగుతుందండి. బేబీ కనుక హెల్తీగా ఉంది అంటే మీరు వరి అవ్వద్దు, ఇంత వాల్యూ ఉండడం ప్రాబ్లం అయితే కలిగించదు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు 8th month కదా, మీకు ఎక్కువగా లేదండి, మైల్డ్ అని మాత్రమే చెప్పారు కాబట్టి వరి అవ్వద్దు, ఏం కాదండి. బట్ రీజన్స్ అనేవి తెలుసుకొని దాన్ని తగ్గించడానికి ట్రై చేయండి. మీరు హెల్తీగానే ఉన్నారు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, బేబీ హెల్తీగా ఉందంటే ఈ యొక్క వాల్యూ ఉండడం అనేది ప్రాబ్లమ్ని కలిగించదు. కానీ ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటే, కాబట్టి కొంచెం రెస్ట్లోనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇదండి ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో ఎపిసోడ్ 8 Season 2. ఈ యొక్క డౌట్స్ క్లియర్ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ చేయబడుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.